హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సాహిత్య అకాడమీ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్లో చెప్పుకోవడానికి పెద్దగా పోస్టులు అయితే లేవు, కానీ ఈ నోటిఫికేషన్ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అని మెన్షన్ చేయడంతో పాటు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అప్లై చేసి ఎవరైనా సరే కాస్త గట్టిగా ట్రై అయితే చేస్తే జాబ్ గెట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకోండి. అండ్ ఆల్సో అప్లై అయితే చేయాలనుకుంటే మీకు కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటే ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్పై వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్లియర్ అయితే చేసుకోండి. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ సాహిత్య అకాడమీ రిక్రూట్మెంట్ 2024లో మనకి చాలా కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి నోటిఫికేషన్లు అయితే. బట్ మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి చూసుకుంటే జస్ట్ 2 కేటగిరీ పోస్టులు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి జూనియర్ క్లర్క్, రెండోది మల్టీటాస్కింగ్ స్టాఫ్ MTS. సో ఇప్పుడు మనం ఈ పోస్టుల డీటెయిల్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం జూనియర్ క్లర్క్ పోస్ట్ గురించి మాట్లాడదాం. ఈ జూనియర్ క్లర్క్ పోస్ట్ గురించి ఒకసారి మనం క్లియర్గా మాట్లాడినట్లయితే మీరు ఈ జాబ్ గెట్ చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇవి క్లర్క్ కేటగిరీ జాబ్స్ కాబట్టి టైపింగ్ స్కిల్స్ అనేవి వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ ఈ జాబ్స్కి అప్ టు 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లెవెల్ 2 ప్రకారం శాలరీ అనేది పే చేయడం జరుగుతుందని చెప్పారు. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే అరౌండ్ అన్ని అలవెన్సెస్తో అప్ టు 30,000 to 40,000 బిట్వీన్ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక వేకెన్సీస్ విషయంలోకి వెళ్తే ఒకే ఒక పోస్ట్ ఉంది, ఆ పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీకి రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇదైతే జూనియర్ క్లర్క్ పోస్ట్కి సంబంధించిన వివరాలు. ఇక నెక్స్ట్ మనం MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ వివరాలని చూద్దాం. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ వివరాలను క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 10th క్లాస్ లేదా 10th క్లాస్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్కి అప్లై అయితే చేయొచ్చు అని మెన్షన్ చేయడంతో పాటు అప్ టు 30 years వరకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక శాలరీస్ విషయంలోకి వెళ్తే ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 1 ప్రకారం శాలరీ అంటే మనకి అరౌండ్ అన్ని అలవెన్సెస్తో 25,000 to 30,000 బిట్వీన్ ఈ MTS జాబ్ గెట్ చేసిన వాళ్ళకి శాలరీ రావడం జరుగుతుంది. ఇక వేకెన్సీస్ చూసుకుంటే ఒకే ఒక పోస్ట్ ఉంది, అయితే ఆ పోస్ట్ని OBC కేటగిరీ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇవైతే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. మీరు అప్లై అయితే చేసే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ PDF లింక్తో పాటు అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ని చాలా సింపుల్గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ మనకి రిటన్ టెస్ట్ ద్వారా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ రిటన్ టెస్ట్కి సంబంధించి 2 hours టైం అలాట్ చేయడంతో పాటు ఈ రిటన్ టెస్ట్ ఏదైతే ఎగ్జామ్ పేపర్ ఉందో ఇది మనకి 2 పేపర్స్గా డివైడ్ అయితే చేశారు. పేపర్ 1లో చూసుకుంటే మనకి మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2లో చూసుకుంటే మనకి డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. పేపర్ 1కి సంబంధించి 60 మార్క్స్ ఉంటాయి, పేపర్ 2కి సంబంధించి 40 మార్క్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్లో ఈ జాబ్ కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫై అవ్వాలి అనుకుంటే మనకి చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. రిమైనింగ్ SC, ST, OBC కేటగిరీ అభ్యర్థులకి 35% ఆఫ్ మార్క్స్ అనేది రిటన్ టెస్ట్లో వస్తేనే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఈ విధంగా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని 1:20 రేషియోలో షార్ట్ లిస్ట్ అయితే చేసి వాళ్ళకి స్కిల్ టెస్ట్ లాంటివి కండక్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అలాట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్గా ఈ సాహిత్య అకాడమీ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. నోటిఫికేషన్లో వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయి, అండ్ ఆల్సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారని చెప్పేసి ఫుల్లీ డెప్త్గా ఈ నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళలేదు. బట్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్ మీకు నోటిఫికేషన్ PDF లింక్ ఇస్తాను, అండ్ ఆల్సో అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తాను. నెక్స్ట్ మీకు ఏదైతే అప్లికేషన్ని సెండ్ చేస్తున్నటువంటి అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ అయితే చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి.